హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే హైదరాబాద్ నుంచి షిరిడీకి అయితే వెళ్తున్నాము. ఈడేంది ఆటోలో షిరిడీకి వెళ్తున్నాను అనుకోకండి. నేను ట్రైన్లో అయితే వీడియో తీసాం అనుకున్నా కానీ మా సీట్స్ అయితే డిఫరెంట్ జాగాలలో వచ్చినాయి. పెద్ద కన్ఫ్యూజన్ అయిపోయింది. సో నేను వీడియో తీసేంత టైం దొరకలేదు. మేము సీట్ ఎత్తుక్కొని ఆడ అడ్జస్ట్ అయ్యాక టైం అంతా అయిపోయింది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. అందుకే సీదా ఆటో ఎక్కగానే స్టార్ట్ చేసేసిన. సీదా స్టేషన్ నుంచి మేము మా రూమ్స్ కాడికి అయితే వచ్చేసినాం. రూమ్స్ అయితే మేము హైదరాబాద్లోనే బుక్ చేసుకున్నాం. అరౌండ్ ఒక రూమ్ ఒక 1000 రూపీస్ పడి ఉండొచ్చు. సో 3 రూమ్స్ బుక్ చేసుకున్నాం. మేము ఒక 12 మెంబర్స్ ఉన్నాం కాబట్టి రూమ్స్ అయితే బాగానే ఉన్నాయి. 2 బెడ్స్ ప్లస్ అటాచ్ బాత్రూమ్ అయితే ఇచ్చిండు. ఫస్ట్ అయితే నేను ఈ బ్యాగ్ తీసేస్తా, ఎందుకంటే పిచ్చ బరువు ఉంది, అందరి బట్టలు నా దాంట్లో అన్నట్టు అనిపించింది. అందుకే అది తీసి పడేస్తా. నేనైతే అస్సలు అనుకోలేదు వీడియో తీస్తా అని, వ్లాగ్ తీస్తా అని. ఎట్లా తీయడం అయితే స్టార్ట్ చేసేసిన. చాలా ఎంటర్టైన్మెంట్ అండ్ ఎక్సైట్మెంట్ రెండు ఫీల్ అవుతున్నా. మేమైతే పిచ్చ ఆకలి మీద ఉందాం అందరం. ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయి మా పక్కకి అయితే శ్రీ సాయి ప్రసాదాలయ అనేది ఉందంతా, అక్కడికైతే వెళ్ళిపోయి అందరం బాగా తినేసినాము. అందుకని మా ముఖాలు కలకలా మెరుస్తున్నాయి, ఫేస్ మీద స్మైల్ గిట్ వచ్చింది. ఇదే అనమాట శ్రీ సాయి ప్రసాదాలయ. ఇక్కడ 50 రూపీస్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి మీకు ఎంతైనా తినొచ్చు. ఇక మేమందరం తిన్న తర్వాత సాయిబాబా స్టాచ్యూ కాడ ఫోటో సెషన్ గిట్ అయిపోయింది. ఇక్కడ దగ్గరలో అయితే పంచముఖ వినాయకుని టెంపుల్ అయితే ఉందంట. సో అక్కడికి వెళ్దామని ప్లాన్ చేసారు మా వాళ్ళు. సో దానికన్నా కోసమే ఆటోని ఎత్తికి ఆటోని అయితే మాట్లాడుకొని మేమైతే స్టార్ట్ అయిపోయినాం. ఇదే అన్నమాట పంచముఖ వినాయకుని టెంపుల్ ఎంట్రన్స్ మాత్రం అద్దరిపోయింది. 2 ఏనుగులతో పైన స్వామివారు అయితే ఉన్నారు. భలే అనిపించింది. అసలు విషయం ఏంటంటే మీకు వెనకాల ఆరెంజ్ కలర్ టీషర్ట్ గ్రూప్ కనిపిస్తుంది కదా, వీళ్ళైతే ముంబై నుంచి పాదయాత్ర చేసుకుంటూ వీళ్ళ దాకా అయితే వచ్చారంట. మొత్తం 8 days అయిందంట ముంబై నుంచి తిరిగి రావడం. నిజంగా హైలైట్ అంటే హైలైట్ అసలు. అండ్ వాళ్ళు పల్లకి మోస్తూ వస్తున్నారు, నిజంగా గ్రేట్. మనమైతే అంత నడవలేం అనుకోండి, కానీ వాళ్ళు మాత్రం మానొచ్చి వచ్చారంటే నిజంగా గ్రేటే. దాని తర్వాత రోజే మేమైతే ఒక టెంపుల్కి బయలుదేరినాము. మా ప్లాన్ అయిన ఉంది ఆ టెంపుల్. ఆ టెంపుల్ అయితే షిరిడి నుంచి 4 hours జర్నీ చూపిస్తుంది. ఇక మేమందరం ఇక ఒక ప్లాన్ వేసి తుఫాన్ అయితే మాట్లాడుకున్నాము. బడ్జెట్ వైజ్లో మాకు సరే అనిపించింది. మేము 12 మంది ఉన్నాం కాబట్టి. ఇప్పుడైతే చిన్న బ్రేక్ తీసుకున్నాము. ఇక బ్రేక్ తీసుకొని ఖాళీగా ఉన్నామో లేదో మా వాళ్ళు అయితే ఒకటి కనబెట్టిర్రు. గదేంటంటే మా పక్కకే గ్రేప్స్ది తోట అయితే ఉంది. నేనైతే ఫస్ట్ టైం వింటున్నా గ్రేప్స్ది తోట. ఉండొచ్చేమో కానీ నేనైతే ఎప్పుడు వినలేదు, చూడలే గిట. మా వాళ్ళు చూడంగానే బయలుదేరిపోయారు దాని కాడికి. నేను గిట పోదామని పోయినా రాళ్ళు కింద ఉన్నాయి, గుచ్చుకుంటున్నాయి, ముళ్ళు లెక్క ఉన్నాయి, చిటపడలు ఆడుతున్నాయి, కాళ్ళకు గుచ్చుకుంటుండే. ఇక మా వాళ్ళు అయినా ఇంటలేరు, మా వాళ్ళు అయితే వెళ్ళిపోయారు గిట. ఇక నేను గిట ఏం చేయాలి, ఇక పోయి చూద్దాం అని దగ్గరికి అయితే పోయినా. నా వ్లాగ్ గిట పనికొస్తుందని దగ్గరికి పోయి చూస్తే భలే అంటే భలే అనిపించింది. సార్ మీ గిట చూసేయండి. భలే ఉన్నాయి కదా గ్రేప్స్. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా, ఇలా వస్తాయన్నమాట గ్రేప్స్ భూమి మీదకి. సరే హ్యాపీ మూమెంట్ చూసినాం, భలే అనిపించింది. మళ్ళీ జీప్ కాడికి పోదామనే లోపు ఈ అమ్మ మళ్ళీ రాళ్ళ మీదకి నువ్వు అలా తలకాయన వచ్చింది నాకైతే. ఇక ఎట్లనో అట్లా ఏదో ఒకటి చేసి మేమైతే అనుకున్న టెంపుల్ కాడికి వచ్చేసినాము. మీకైతే టెంపుల్ చూపిస్తా చూడండి, కనిపిస్తుందా గాడ? ఆడ కొండ మధ్యలో అవుతుంది. ఒక్క నిమిషం జూమ్ చేస్తా. ఒకటి గదే మేము వచ్చిన టెంపుల్. ఆ టెంపుల్ పేరు అయితే సప్తశృంగి. పోదామనే లోపే మా వాళ్ళు అయితే ఇలా షాపింగ్ స్టార్ట్ చేసారు. ఆడికి పోవాలంటే స్టెప్స్ ఇంకా రోప్వే 2 దారులు అయితే ఉన్నాయి. మేమైతే రోప్వే సెలెక్ట్ చేసుకున్నాము, ఎందుకంటే కొంచెం ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు కాబట్టి. సో ఫస్ట్ అయితే మనం ఇప్పుడు ఆ రోప్వే పోవాలంటే ఖచ్చితంగా టికెట్ తీసుకోవాల్సిందే. ఆ టికెట్ తీసుకునే లైన్ అయితే ఆమె దూరం లెక్క ఉంది. మస్తు మంది అయితే ఉన్నారు, మస్తు రష్ గిట్ అనిపించింది, చూస్తేనే అర్థమైపోతుంది. సో వీడైతే మా అన్న అయితే నిల్చుండు టికెట్స్ తీసుకోనీకే. టికెట్స్ తీసుకొని లోపలికి రాగానే చూడంగా నేనైతే షాక్ అయిపోయినా. రోప్వే అంటే ఏదో బాక్స్ టైప్లో ఉంటుందని నేనైతే చూసినా విన్నా, కానీ ఇట్లా ట్రైన్ టైప్లో ఉంటుందని అస్సలు అనుకోలేదు. నేనైతే ట్రైన్ ఇది నిజంగా భలే అంటే భలే అనిపించింది. చూడంగానే ఊహించని జాగ్రత్త గిట్లనే ఉంటుందేమో మరి. అండ్ ట్రైన్ రాగానే ఆటోమేటిక్ డోర్స్ ఉన్నాయి. డోర్స్ ఓపెన్ చేయగానే మేమైతే అందరం లోపలికైతే వెళ్ళిపోయినాం. దీనికైతే పర్ పర్సన్కి 120 ఛార్జ్ చేసిర్రు.
మేమైతే అందరం లోపలికి వెళ్ళిపోయి కూర్చొనిపోయి సెటిల్ అయిపోయినాము. ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేస్తుందా, ఎప్పుడెప్పుడు వ్యూ ఎంజాయ్ చేద్దామా అని. కానీ అయితే స్టార్ట్ చేసలేడు. ఎప్పటిలోపు ఏం చేస్తాం, మా వాళ్ళని అయితే కవర్ చేసిన అప్పటి వరకు స్టార్ట్ అయ్యేంత వరకు. ఇవన్నీ చూడండి, కావాలంటే ఆటోమేటిక్ డోర్ సిస్టమ్ ఉంది. మాలైతే అందరు ఎక్సైట్మెంట్తో ఉన్నారు, ఎప్పుడు ఎక్కలేదు ఇది కాబట్టి. సో ఎంతగానో వెయిట్ చేసేసరికి స్టార్ట్ అయితే చేసిండు. పైకి పోతున్న కొద్ది ఎక్సైట్మెంట్ పెరిగిపోతుంది, ఎందుకంటే వ్యూ ఎంజాయ్ చేయడానికి అండ్ ఒక ఎక్స్పీరియన్స్. అసలు ఎప్పుడు ఎక్కలేదు ఇట్లాంటిది. ఇక మేము దాంట్లోకి బయటకు వచ్చి దర్శనం లైన్ చూసేసరికి దర్శనం లైన్ చూసి పిచ్చి లేచిపోయింది, ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి. నేనైతే ఊహించలేదు గంతమంది ఉంటారేమో అనుకొని. సో ఇంతమంది జనాలను చూసి పిచ్చి లేచిపోయి పక్కకు చూస్తే పక్కన వ్యూ మాత్రం భలే అంటే భలే అనిపించింది. ఈ గుడి అయితే ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుంది. మాకైతే 1/2 అవర్ టైం పట్టింది దర్శనం తీసుకోనికే. దర్శనంలో అమ్మవారిని చూడంగానే అస్సలు ఊహించలేదు అమ్మవారు అలా ఉంటుందని. మేమైతే దర్శనం చేసుకొని కింద గీట వచ్చేసినాము. కింద అయితే మా వాళ్ళైతే ఫోటో సెషన్ స్టార్ట్ చేసిర్రు. ఫోటోలు దిగాల్సిందే, ఎందుకంటే అసలు మెమరబుల్ మూమెంట్. అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ గుడిని. మీ గిట ఛాన్స్ దొరికి వెళ్ళిపోండి. అసలు కొండ మధ్యలో టెంపుల్ ఏందో నాకైతే అర్థం కాలేదు, నేనైతే ఎప్పుడు వినలేదు. అందుకే షాకులు ఉన్నా. అమ్మవారిని చూడంగానే నాకైతే ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి, అలా ఉంది అమ్మవారు. ఇక మా వాళ్ళందరూ ఫోటో సెషన్ అయిపోయిన తర్వాత మేమైతే బయలుదేరిపోయినాము. అండ్ దారిలో మాకైతే ఒక దావత్ అనిపించింది. అందరం పిచ్చి ఆకలి ఉన్నాం, ఎందుకంటే మార్నింగ్ నుంచి అయితే ఏం తినలేదు. సీదా మార్నింగ్ లేవగానే బయలుదేరిపోయినా అని చెప్పాను కదా, అందుకనే ఇక దాబా కాడికి వచ్చి ఏదో ఒకటి బాగా తినాలని చెప్పి దాబాలకైతే వచ్చేసినాము. దాబా మాత్రం 5 స్టార్ హోటల్ లెక్క ఉంది. నేనైతే ఎప్పుడు చూడలేదు దాబా గిట్లైట్ ఉంటుందేమో అనుకొని. చూడండి కావాలంటే మీరే. అంబియన్స్ మాత్రం భలే ఉండే. ఇక పొద్దున వచ్చినాం కాబట్టి గిట్ల ఉందేమో, కానీ రాత్రి వచ్చి ఆడు మొత్తం లైట్ వేసి చెమక్ వేసేస్తాడు దాబా మొత్తం. దాని తర్వాత రోజే మాది రిటర్న్ ట్రైన్ ఉంది, 12:30కి ఉంది ట్రైన్ అయితే. అండ్ ఆ రోజు నైట్ మేము తినేసి వెళ్ళేసరికి 12 అయింది టైము. పిచ్చ టైడ్ అయిపోయి వండుకున్నాము, అందుకే వీడియో ఏం తీయలేదు. గమ్మున లేచినాము, ఇక స్టేషన్కి బయలుదేరిపోయినాము. మా రూమ్ నుంచి రైల్వే స్టేషన్ అయితే 1 అవర్ అయితే టైం పడుతుందంట, అందుకే చాలా ఫాస్ట్గా అయితే వచ్చేసినాము. మేము వచ్చేసరికి అయితే ట్రైన్ అయితే ఉంది, ఏం టెన్షన్ లేదు. గమ్మున ఎక్కినాము, కూర్చున్నాం ఇక మా సీట్లల్లో. 2000 years later. ఆఫ్టర్నూన్ 12:30కి ఎక్కితే నైట్ 12 అయింది మాకైతే చేరనీకే. ఇప్పుడైతే మేము చెర్లపల్లి రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము. నేనైతే ఫస్ట్ టైం రావడం ఈడికి, అందుకే చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నా ఎలా ఉంటుందని. ఎప్పుడు వినడమే, మా ఫ్రెండ్స్ చెప్తుండే చాలా పెద్దగా ఉండేరా అసలు అది ఇదని. అందుకే నేనైతే ఎక్సైట్మెంట్తో ఉన్నా ఎట్లా ఉంటుందని. నిజంగా చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఈ రైల్వే స్టేషన్ మాత్రం. ఇంకా కడతారేమో, కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. ఫ్రంట్ సైడ్ అయితే ఫుల్ కంప్లీట్ చేసిర్రు, చాలా అంటే చాలా బాగుండే. ఇక ఇంత మంచి లొకేషన్లో ఫోటో సెషన్ లేకపోతే ఎట్లా మీరే చెప్పండి. అందుకే మా వాళ్ళు బ్యాగ్లన్నీ పక్కకు పడేసి ఫోటో సెషన్ స్టార్ట్ చేసారు. ఇంత మంచి బ్యూటిఫుల్ లొకేషన్లో ఫోటోలన్నీ దిగేసి మేమైతే బయటికి వెళ్ళిపోయి క్యాబ్లు బుక్ చేసుకున్నాము. మా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది అన్న వ్లాగ్ ఇట. ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టి నాకు జర సపోర్ట్ ఇవ్వండి.